మనము ఈ దినము దేవుని ద్వారా 9వ రాజు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలకిద్దాం. 9వ రాజు ఎవరు? వరుస ప్రకారమే పోతున్నాం. మనం మధ్యలో పోవడం లేదు. 9వ రాజు ఉజ్జియా. ఈ అమజ్య కుమారుడు నుండి ఈ ఉజ్జియాను మనము ఆలోచన చేస్తున్నాం. ఈ ఉజ్జియా తండ్రి అమజ్య, తల్లి యెకొలియా, గోత్రము యూదా. రాజుగా అయిన పరిపాలనకి ఎక్కినప్పుడు 16 సంవత్సరాల వయసు గలవాడు. పరిపాలన 52 సంవత్సరములు పరిపాలన చేశాడు. మరి పరిపాలన 52 సంవత్సరాలు చేయగా జీవించిన కాలం 68 సంవత్సరాలు. 68 సంవత్సరాలు ఆయన జీవించి పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, గమనించండి. దేవుని వాక్యము దేవుని పిల్లలను దేవుని సంకల్పంలో పిలువబడిన వారు, దేవుని సంకల్పంలో ఉన్న వారిని నడిపిస్తుంది, క్రమపరుస్తుంది, తేజపరుస్తుంది. కాబట్టి ఆ వాక్యము, దేవుడై ఉన్న వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయాల్లో నిండారుగా దానిని ఎప్పుడైతే మనం గ్రహించి అనుసరిస్తామో అప్పుడు ఆ వాక్యము దేవుడై ఉండి మనం నడిపించి మన మార్గాన్ని స్థిరపరిచి బలపరుస్తాడు. దానికి కీర్తనాకారుడు 119 కీర్తన 9వ వచనంలో ఇలా వ్రాయబడింది. అక్కడ యవనస్తుల గురించి రాశాడు. మనం ఆలోచన చేస్తే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అని వ్రాయబడింది. దానికి కారణం ఏమంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా కొనుట చేతనే కదా అంటాడు. వాక్యమై ఉన్న దేవుని మనం ఎప్పుడైతే హృదయములో నిండారుగా నింపుకుంటామో, ఆయనకు ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనము దేవాది దేవుడి వాక్యమైన దేవుని ఎప్పుడైతే మనము ఆలోచన చేస్తూ, గమనిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ పోతుంటామో అప్పుడు మన నడవడికలు కానీ మనం క్రమపరుచుకునే విధానాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు. చక్కనైన దావ మనం వెళ్లకుండా పక్క దావ దొరికేటప్పుడు ఈ వాక్యం అంతా మాట్లాడుతుంది. ఇది నేను ఇచ్చిన దారి కాదు అంటుంది. అప్పుడే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దాన్ని సరి చేసుకోవాలి ప్రియులారా. అందుకే కీర్తనాకారుడు అంటాడు 119లోనే, ఆ యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యం బట్టే కదా అంటున్నాడు. దాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకున్న ద్వారానే కదా అంటాడు. జాగ్రత్తగా వాక్యాన్ని వినడం కానీ, ఆలకించడం కానీ, నడచడం కానీ కలిగి ఉండాలి. ఇది ఆశామాష కాదు. జ్ఞానైన సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో, దేవాది దేవుని ద్వారా కొన్ని పనులు మనకు సమకూర్చబడ్డాయి. ఏ పనులు ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆ పనులు దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు, వాటిని మనం ఆలోచన చేస్తే ఆ పనులను దేవుడిచ్చిన పనులు మనం ఎలా చేయాలంటే, ఇక్కడ రాయించిన మాట ప్రసంగి 9:10 అంటాడు, చేయడం నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము అంటాడు. మనకిచ్చినటువంటి పనులను అశ్రద్ధ చేయకుండా దేవుని ప్రతినిధులు మనకు తెలియజేసినటువంటి పనులను, నిర్ణయించిన పనులను జాగ్రత్త కలిగి చేసినప్పుడే దానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ఆ దేవుని చేత నియమింపబడిన పెద్దలు కానీ, వారి ద్వారా వెలువడినటువంటి వాటిని మనము చక్కగా పాటించాలి. అది కూడా శక్తి వంచన లేకుండా
మనం చేసే పనులు శక్తి వంచన లేకుండా చేయాలని దైవ గ్రంథము సెలవిస్తుంది ప్రియులారా. ఎలా చూస్తే నీ శక్తి లోపం లేకుండా చేయము అన్నాడు. మరి ఎలా చేస్తారు అని ఆలోచించే దైవ గ్రంథములో దేవుని పరిశుద్ధ ఏ అధ్యాయం చెప్పేది ముందు చెప్పి తర్వాత వాక్యం చెప్పు. దినవృత్తి 2:26 అధ్యాయం చెప్పు. ప్రతిసారి చెప్పడం వల్ల సగం మంది చదువు రాదు. సరే, ఇది ప్రసంగి మాటలు మనం విన్నాము. ఈ దైవ గ్రంథములోని ఆ మాటలను దేవుని చేత ఎన్నుకోబడిన వాడు దేవుని మహాకృప ద్వారా జరిగించబడినప్పుడే ఆ గొప్పదైన దైవ గ్రంథంలో జరిగించిన కార్యాలు మరి ఈనాడు సత్యాలను మనం ఎరిగిన వారంగా ఉండాలని దేవుని చిత్త ప్రకారము దేవుని నామములో మనకు తెలియజేయబడుతున్నది. దేవుని మహిమ నిత్యము దైవ గ్రంథములోని సత్యాలు గమనించండి. దేవుని వాక్యం దేవుని గ్రంథంలో దైవజనుల ద్వారా వ్రాయబడిన దేవుని మాటలు తెలియజేసిన వారమై కానీ అయినప్పటికీ దేవుని ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దేవుని ద్వారా ధ్యానించబడుతున్న రాజుల పరిపాలనలో మనం తెలుసుకోవాల్సిన విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. ఇశ్రాయేలు రాజుల పరిపాలన కాలాన్ని దైవజనుడు సమూయేలును కోరుకున్నారు ఇశ్రాయేలు జనాంగం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5లో మనం చూడగలం. మన సర్వశక్తుడైన దేవుడు అంటున్నాడు. ఆదికాండంలో 17:6 అంటున్నాడు, సర్వశక్తి గల యెహోవా అబ్రాముతో తెలియజేస్తున్నాడు, ఆయన ఇచ్చిన నిబంధనలో రాజుల నీలో నుండి వచ్చేదంటున్నాడు. ఇది దేవుని ఏర్పాటే. ఈ రాజులు దేవుని ఏర్పాట్లోంచి నిర్ణయించబడిన వారి దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి అబ్రహాము తెలియజేశాడు 17:6 అన్నాడు, ఆయన ఇచ్చిన నిబంధనలో రాజుల నుండి వచ్చేదని, తర్వాత తరములో నీ సంతతికి మధ్య నీ నిబంధనని స్థిరపరిచేదని అని అంటున్నాడు. దేవుని యొక్క నిత్య నిబంధనలో నీ దేవుని కార్యాలను మనం గమనిస్తున్నాం. ఇది దేవుని ఏర్పాటై క్రీస్తు పూర్వము 1095 సంవత్సరములో ఆ ప్రారంభమైన రాజుల పరిపాలనలో రాజుల యొక్క కార్యాలను మంచివి కానీ చెడ్డవి కానీ జరిగించినది. వాటిని బట్టి ఆలోచన మనం గమనిస్తున్నాం. ఆ రాజుల యొక్క పరిపాలన ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆ రాజును నిర్మించిన కాలము, వారి ద్వారా జరిగిన విషయాలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనం గమనించండి. దేవుని వాక్యం, యూదా రాజైన అమజ్య మరణించిన తర్వాత 16 సంవత్సరాలలో తండ్రికి బదులుగా యూదా రాజుగా ఉజ్జయిని ప్రజలు రాజుగా చేసిరి అని చూస్తున్నాం. ఉజ్జయాను ప్రజలు రాజుగా చేసిరి. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత కుమారుడైనటువంటి ఉజ్జయాను ప్రజలు రాజుగా చేసిరి అని చూస్తున్నాం. ఈ అమజ్య దేవుడైన యెహోవాను అనుసరించుట మానివేసిన కారణం చేత అక్కడి ప్రజలు చంపివేసిరి అని చూస్తాం. గతంలో మనం చూసాము అమజ్యాన్ని గురించి చూసాం. ప్రజలే ఆయనను చంపేశారు. ప్రజలే పరిపాలన చేసిన రాజునే చంపివేశారు. తర్వాతనే తన కుమారుడు అంటే ఉజ్జయాను ప్రజలే రాజుగా చేశారు. తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే, ఈ అమజ్య దేవుడైన యెహోవాను అనుసరించుట మాని వేసిన కారణము చేత అక్కడి ప్రజలు చంపివేసిరని చూస్తున్నాం. తండ్రిని చంపిన ప్రజలే అమజ్య కుమారుడైన ఉజ్జయాను రాజుగా చేసిరి అని కూడా దైవగ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నాం. తండ్రి సాక్ష్యము లేదు కానీ బాలుడై ఉన్న ఉజ్జియా మంచి సాక్ష్యము పొందినవాడుగా ఉన్నాడు. తండ్రి పరిపాలనలో తండ్రికి సాక్ష్యం లేదు, మంచివాడుగా సాక్ష్యం లేదు. మరి కుమారుని సాక్ష్యం కలిగి ఉంది కాబట్టి ప్రజలే
ఉజ్జియాను రాజుగా చేసిన వాడుగా మనం చూస్తున్నాం. తండ్రి సాక్ష్యము లేదు కానీ ఉజ్జియా సాక్ష్యం ఉన్నది. మరి ఈ ఉజ్జియా యొక్క సాక్ష్యాన్ని తండ్రి చేయకపోకుండా కారణాలు, కుమారుడైనటువంటి ఉజ్జియా ఏం చేస్తాడో విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఎలా అని మనం ఆలోచన చేస్తే ఏమి ఆ సాక్ష్యమును చూస్తే ఉజ్జియా తండ్రి బ్రతికున్నప్పుడు ఆ రాజ్యంలోనే ఉన్న ఏలాతును కట్టించాడు అని చూస్తున్నాం. తండ్రి పరిపాలన చేసేటప్పుడే ఆ కుమారుడుగా ఉన్నటువంటి ఉజ్జియా పరిపాలన లేనప్పటికీ ఆయన ఏలాత్ అనే దాన్ని కట్టించి ఆ బాలుడైన ఉజ్జియా తండ్రి తర్వాత యూదా వారికి ఇచ్చుటకున్నట్లు యూదా వారికి వచ్చున్నట్లుగా చేశాడు అని చూస్తున్నాం. అంటే ప్రజలకు ఆయన రాజు కానప్పటికీ, అధికారము లేనప్పటికీ అమధ్య కొడుకు మరి ఉజ్జియా ఆయన చేసినట్టుగా ప్రజల దృష్టిలో గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడుగా మనం చూస్తున్నాం. యూదా రాజైన ఉజ్జియా పరిపాలన, యూదా రాజైన ఉజ్జియా పరిపాలనను మనము ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ 4-15 వరకు మనం చూసినట్టయితే రాజైన ఉజ్జియా తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. ఆయనకు మొదటిలోనే సాక్ష్యం, ఆయన పరిపాలనలోనే సాక్ష్యం కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు దృష్టికి యథార్థంగా ప్రవర్తించను అంటున్నాడు. యథార్థత అంటే మోసము కపటము లేని జీవితం. ఆయన పరిపాలనలో మోసము కపటము లేదు. ఆయన పరిపాలనలో మోసము కపటం లేని పరిపాలన చేస్తున్నాడు రాజైన ఉజ్జియా. అని పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో ఉజ్జియా ఆ మోసం కపటం యథార్థతగా ప్రవర్తించాలని చూస్తున్నాం. యథార్థత అంటే మోసం కపటం లేని జీవితం అని అర్థం. ఈ సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంటాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేయును అంటాడు. ఈ యథార్థవంతులను వర్ధిల్ల చేయును అనే దైవ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్పది మనము కలిగి ఉన్నామా? అందరూ కలిగే ఉన్నారు. అందరూ దేవుని పిల్లలు కలిగే ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన వర్ధిల్ల చేయనన్నాడు. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారిని ఆయనకు కేడముగా ఉన్నాడు అంటున్నాడు. అంతేకాదు యుక్త మార్గమున నడుచుకునే వారిని ఆయన కేడముగా ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందుకున్నాం, దేవుని ద్వారా పొందుకున్నాం. కాబట్టి గొప్పతనాలు దేవుడు మన ముందు ఉంచాడు ఉన్నాడు. ఉజ్జియా రాజైన తర్వాత రాజుగా యూదా దేశాన్ని, దేశ ప్రజలనేమి నిమిత్తము దేశమును ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. రాజైన ఉజ్జియా రాజ్య పరిపాలన ఎలా చేయాలి, రాజైన తర్వాత మొదటిగా ఏమి చేయాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, మొదటిగా దేవుని కార్యాలు ఎలా జరగాలి, ఎలా జరిగించాలి, ఇవన్నీ ఉన్నప్పుడే రాజు పరిపాలన సవ్యంగా సాక్షికరంగా జరుగుతాయి. అవి హృదయంలో ఉన్నప్పుడే రాజైనటువంటి ఆ బాధ్యత పొందిన రాజులు ఆనాడు వేటి మీద దృష్టి ఉంచాలంటే పరిపాలన, దేవుని కార్యాలు ఆటంకపరచకూడదు, ఆటంకం జరగకూడదు అనే విషయాలను ప్రజలు సవ్యంగా జరగాలనే విషయాలను రాజు ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలో ఉన్నాడు ఉజ్జియా. ఆ ఆలోచనలో రాజైన ఉజ్జియా తన పరిపాలనను ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తే ఏమన్నాడు అక్కడ, ఉజ్జియా దేవునికి ప్రతినిధిగా ఉన్న ఆయనకు ఒక దేవుని ప్రతినిధి తోడయ్యాడు. దేవునికి ప్రతినిధి తోడయ్యాడు. జకరియా ఆయన పేరు. ఆయన యాజకుడుగా మనకు కనపడతాడు. జకరియా
ఆయన తండ్రి పేరు మెబెరెక్యు అని ఉంది. ఈ జకర్యా అనేవారు దైవ గ్రంథంలో మరి ఎంతమంది ఉన్నారు తెలుసా? దైవ గ్రంథంలో జకర్యా అని పేరు కలిగిన వారు దాదాపుగా 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నట్టుగా దైవ గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులారా. ఈ జకర్యా జ్ఞానవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, దేవుని కార్యాలను ముందుండి నడిపించేవాడు. ఈ రాజైన ఉజ్జియాను నడిపిస్తున్నాడు. వారి పరిపాలనలో యెరూషలేము పట్టణంలో దేవుని కార్యాలు సవ్యంగా జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ దైవ గ్రంథంలోని 30 మంది మనం చూస్తున్నాం. నడిపించిన వాడు జకర్యాను చూస్తున్నాం. రాజైన ఉజ్జియా దేవుని ప్రత్యక్షత విషయములో జకర్యా దినములలో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. జకర్యా దినములలో ఉజ్జియాను ఆశ్రయించినాడు. జకర్యా తెలివిగలవాడు, నమ్మకస్తుడైన మనం చూసాం. ఈ జకర్యా నమ్మకస్తుడైన యెషయా గ్రంథం 8:2 మనం చూడవచ్చు. ఈ జకర్యా ఆయన విషయాలను యెషయా గ్రంథం 8:2 మనకు కనపడతాయి. కనుకనే ఉజ్జియాను మంచి ప్రవర్తనలో నడిపించుతున్నాడు అని చూస్తున్నాం. మంచి ప్రవర్తనలో నడిపిస్తున్నాడు. రాజ్యాన్ని స్థిరపరచుటలో ఉజ్జియా ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. రాజయ్యాడు, రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి, దేవుని కార్యాలు జరిగించాలి, దేవుని ప్రజలను దేవుని వైపు మళ్లించాలి, వారి కూడా బాధ్యతలు కలిగి ఉండాలని ఆయన ఉజ్జియా యొక్క ఉద్దేశాన్ని చేస్తున్నాడు. ఉజ్జియా తన తండ్రి అయిన అమధ్య పరిపాలనలో ఉన్న లోపాలను ఎరిగిన వాడే ఉన్నాడు. తన తండ్రి చేసినటువంటి లోపాలను ఎరిగిన వాడే ఉన్నాడు కుమారుడైన ఉజ్జియా. దానికి వాటిని దూరపరిచాడు. తండ్రి చేసిన వాటిని దూరపరిచి దేవుని కార్యాలు జరిగించాలని, రాజుగా నా కర్తవ్యం ఏమిటి అని ఆయన ఆలోచన చేసి వాటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. రాజ్యాన్ని స్థిరపరచుట. మరి రాజ్యాన్ని స్థిరపరచుటలో రాజైన ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే, శత్రువుల వలన రాజ్యానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారి ప్రాకారములను పడగొట్టి వేసి శత్రువుల భయం లేకుండా నూతన ప్రదేశంలో నూతన ప్రకారములు కట్టించి భద్రము చేసెను అని చూస్తున్నాం. ఈ యూదా వారి మీద ఉన్నటువంటి శత్రుశేషంతో వారందరితో యుద్ధం చేసి వారిని ఓడించి వారి ద్వారా యూదా ప్రజలకు యెరూషలేము పట్టణానికి హాని కలగకుండా ఆ యొక్క ప్రాకారాలను నిర్మిస్తున్నాడు. వారి వల్ల ఏ హాని కలగకుండా శత్రుభయం లేకుండా ప్రాకారాలను కట్టించి చేసినట్టుగా మనం చూస్తాం. శత్రువుల మీద యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను అని చూస్తున్నాం. దేవుడు ఉజ్జియాకు సహాయం చేశాడు కాబట్టి ఆయన సహాయములో దేవుని యొక్క మేలులు ఇశ్రాయేలు జనాంగం వారు వీరు వేరినప్పటికీ యూదా వారిని ఆయన నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ శత్రువులు కూడా ఈయనకు కప్పము కట్టినట్టుగా మనం చూస్తున్నాం. శత్రువులు కూడా ఉజ్జియాకు కప్పము కట్టిరి అని మనం చూస్తున్నాం. ఫిలిస్తీయులు, అరబీయులు, మెహనీయులు, అమ్మోనీయులు అతనికి పన్ను ఇచ్చుచుండిరి అని చూస్తున్నాం. రాజైన ఉజ్జియా కీర్తి ఐగుప్తు దేశములన్నిటను వ్యాపించెను అని చూస్తున్నాం. ఎప్పుడైతే రాజు పరిపాలన ఎప్పుడైతే సవ్యంగా దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే నడిపించే నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడిని చుట్టుపక్కల వారందరూ ఏం చేస్తారండి? చుట్టుపక్కల వారందరూ ఆలోచన చేసి అర్థం చేసుకుంటారు. ఈ రాజ్య పరిపాలన చక్కగా నడుస్తుంది, చక్కగా నడిపిస్తున్నాడు అనే విషయాలను అక్కడంతా ఆయన యొక్క కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిని వ్యాపించును అని రాయబడింది. మరి యెరూషలేములో బాగు చేయుట. యెరూషలేము ఆ మధ్యకాలంలో అప్పుడు శత్రువుల చేత ప్రాకార గోడలు పడగొట్టబడాయి.
ప్రాకారాల గోడలు పడగొట్టబడ్డాయి. మరి అన్నీ సరి చేసుకుంటూ వస్తున్నాడు రాజైన ఉజ్జియా. మరి యెరూషలేములో ఆ యొక్క ప్రకారం బాగు చేయటంలో ఆలోచన చేస్తున్నాడు. రెండోదిగా తన తండ్రి పరిపాలనలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు ద్వారా యెరూషలేము ప్రాకారమును ఆ ప్రాకార గుమ్మములను మొదలుకొని మూల గుమ్మం వరకు, అంటే షేలేము ప్రాకారమును గురించి ఎఫ్రాయిముల గుమ్మం వరకు 400 మూరల పొడవు పడగొట్టిన అంటున్నాడు. ప్రాకారం అంటే లోపల ఉండేదానికంత ప్రాకారం అనేది ఒక కవచంగా ఉంటుంది. ప్రాకారం చుట్టూ గోడ. ఆ ప్రాకారంను 400 పొడవు గల గోడను పడగొట్టారు. అంటే ఇవి ఈయన బిరుడులు కాదు, తన తండ్రి కాలంలో జరిగినది. దాన్ని కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే దాన్ని ప్రారంభం చేసి దాన్ని కట్టించాడు. ఆ మూరల పొడుగులు చేశారు. ఇది 2వ దినవృత్తాంత గ్రంథం 25-23లో మనం చూడగలం. ఆ ప్రాకారం ఎలా కూలిపోయింది ఎలా అనేది దాన్ని మనం చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రాజైన ఉజ్జియా దేవుని మందిరము నిమిత్తము శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. రాజైన ఉజ్జియా దేవుని మందిరం నిమిత్తం శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు అని చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు దైవ గ్రంథములో జ్ఞానైన సొలొమోను అంటాడు, సామెతలు 12:24 అంటాడు, దేవుని పనిని గమనించండి. దేవుని వాక్యం, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు అని. ఎప్పుడైతే హృదయమారా దేవుని యొక్క పనులు ఎవరైతే హృదయపూర్వకంగా మరి శ్రద్ధగా పని చేస్తారో వారు ఏలుబడి చేయుదురు అంటున్నాడు. ఏలుబడి చేయుదురు ఎలా అంటే నిత్యము వారి హృదయంలో దేవుని మందిర పనే ఉంటుంది, దేవుని ప్రజల పనే ఉంటుంది. వాటిని గురించి ఆలోచన చేస్తారు, వాటిని గురించే వారి దృక్పథం ఉంటుంది. కాబట్టి ఆ ఏలుబడి అనేది వారికి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం ప్రియులారు. అక్కడ అన్నాడు 26, అక్కడ అన్నాడు 12:24 అంటాడు, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప దేవుడిచ్చే బహుమానం చూడండి ప్రియులారా. ఇది అందరికీ దొరకదు. ఆశిస్తారు కానీ, ఆశ కలిగి ఉంటారు కానీ, ఈ రాజమార్గంలో ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో, ఆనాడు ఇశ్రాయేల్ జనం నడిపించేటప్పుడు చాలా కష్టపడ్డారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రాజమార్గంలోనే నడచాలంట. దానికి ఆటంకాలు అభ్యంతరాలు ఎన్నో ఉంటాయి. అభ్యంతరాలు ఎన్నో కలిగాయి. అయినా కూడా వారు దేవుని వాక్యానికి లోబడి మోసే నడిపింపుట్లో చక్కగా రాజమార్గంలో నడిచారు. వాళ్ళు రాజమార్గంలోనే నడిచారు. ఆ రాజమార్గంలో నడిచారు కాబట్టి ఈనాడు మనము ఆ విషయాలను మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాజమార్గంలో నడిచేవారే ఏలుబడి చేయుదురు అని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడ అంటున్నాడు 2వ దినవృత్తాంత గ్రంథం 26:9 అంటాడు, ఆ పడిపోయిన గుమ్మములను స్థిరపరిచి దేవుని కార్యాలు జరిగించిన వాడు అని చూస్తున్నాం. పడిపోయిన ప్రాకారాలను ఆ దేశ భద్రత కోసము, దేశ ప్రజల భద్రత కోసం రాజైన ఉజ్జియా వాటినన్నిటి ప్రాకారాలను కట్టించాడు. అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఆయన ఉన్నాడు కనుక ఆయన గోడలన్నీ ఆ ప్రాకారాలన్నీ స్థిరపరచుకుంటున్నాడు. లోపలందరికీ ఏం కరగకూడదు, శత్రువులు ఎవరు లోపలికి రాకూడదు అనే విషయాలను ఆయన గమనించి ఆయన కార్యాలను చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రసంగి అంటాడు 5:9 అంటాడు, ఒక గొప్ప రాజు తెలియజేస్తున్నాడు. ప్రసంగి ఒక గొప్ప రాజు తెలియజేస్తున్నాడు. మనం ఆలోచన చేస్తే రాజు యొక్క ఆ గొప్పతనాన్ని గురించి ఇక్కడ రాసి పెట్టాడు. ఏముందంటే ఆ గొప్ప రాజు తెలియజేస్తున్నాడు, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ చూపుకొనును ఆ దేశమునకు సర్వ విషయముల యందును మేలు కలుగును అంటున్నాడు.
సర్వ విషయములందును మేలు కలుగును అంటున్నాడు. రాజైన వాడు ఈ యొక్క ఆర్థిక వనరులు కూడా చూసుకోవాలి. రాజైన వాడు ఆర్థిక వనరులు కూడా చూసుకోవాలి, దైవ కార్యాలు చూసుకోవాలి, ప్రజల కార్యాలు చూసుకోవాలి, మరి పరిపాలన కార్యాలు చూసుకోవాలి. వాటికి ఏం అవసరం, ఏమి కలిగి ఉండాలి అనే విషయాలను కూడా రాజు అనేటువంటి వాడు చూడాలని చెప్పి దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. సర్వ విషయంలో యందు మేలు కలుగును అంటున్నాడు. ఆ మేలులు మనం ఒకటొకటిగా మనం ఆలోచన చేస్తే, రాజైన ఉజ్జియా భూముల విషయమై వాటి వలన కలుగు మేలుల నిమిత్తమై శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏ విషయాల్లో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అరణ్యములలో దుర్గములు కట్టించాడు, అనేకమైన బావులు త్రవ్వించాడు, వ్యవసాయముందు అపేక్ష గలవాడుగా ఉన్నాడు. అక్కడ ఉన్న పర్వతముల మీద ద్రాక్ష తోటలు నిర్మించి వ్యవసాయకులను ఏర్పాటు చేశాడు. ఆహార విషయంలో ఇబ్బంది కలగకుండా ఆలోచించి ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన రాజు అంటాడు. ఇన్ని కార్యాలు రాజైన ఉజ్జియా మరి అరణ్యంలో అయితేనేమి, ఆ బావుల విషయంలో, వ్యవసాయ విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా దేశ ప్రజలు అన్నీ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆయన కోరిక కలిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలు ప్రియులారా, ఆ రాజైనటువంటి ఉజ్జియా అవన్నీ కలిగించినట్టుగా స్థిరపరిచిన వాడుగా చూస్తున్నాం. దేశానికి ప్రజలు శత్రువులను రక్షించుటకు సైన్యాన్ని సిద్ధపరచటలో యూదా రాజ్యములో యుద్ధ వీరులను నిర్మించాడు. శత్రుశేషం రాకుండా వచ్చి సైన్యం వచ్చి వాళ్ళ దేశంలో యుద్ధం చేయకుండా అక్కడ 2600 పరాక్రమశాలను ఉంచాడు. యుద్ధం కొరకై శత్రువులతో యుద్ధం చేయటంలో వారి సంఖ్య 3,750,000 మందిని 3,750,500 మందిని సైన్యమును సమకూర్చినట్టుగా చూస్తున్నాం. వారికి యుద్ధాయుధాలను సమకూర్చెను. దేశ భద్రత కొరకై, ప్రజల రక్షణ కొరకై యెరూషలేములో ఉన్నవి నాలుగా ఉంచి మంచి పేరు తెచ్చుకొనేను అని చూస్తున్నాం. ఆ యుద్ధ వీరులకు ఆయుధాలను ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలి, ఆ ఆయుధాలు ఎలాంటివి అనే విషయాలు కూడా ఆయన ఉజ్జియాని ఏర్పాటు చేసిన వాడుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్నవి డాలుగా ఉంచి మనం చూసినట్టయితే మంచి పేరు తెచ్చుకొనేను అని చూస్తున్నాం. ఉజ్జియా దేవునికి, దేశ ప్రజలకు నమ్మకంగా జీవించి బహుగా ఆశీర్వదింపబడి బలపరచబడి అందరికి ఇష్టడుగా ఉన్న విషయములో నెమ్మదిగా ఉండి వర్ధిల్లేను అని చూస్తున్నాం. అన్ని విషయాలలో మందిర నిర్మాణంలో అయితేనేమి, ఆడ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం అయితేనేమి, దేవుని కార్యాల నిమిత్తం అయితేనేమి, అన్ని విషయాలలో తండ్రి జరిగించకపోవటం చేత ఆయన రాజైన ఉజ్జియా తన పరిపాలనలో అవన్నీ గమనించి చేస్తున్నాడు. కానీ 2వ దినవృత్తాంతగ్రంథం 26వ అధ్యాయంలో 16-23 వరకు మనం చూస్తే రాజైన ఉజ్జియా క్షీణత. రాజైన ఉజ్జియా దారి తొలగిపోతున్నాడు. దేవుడు సమస్తం ఇచ్చాడు, అన్ని విషయాలలో ముందుకొచ్చాడు, అన్ని విషయాలు సవ్యంగా చేశాడు, దేవుడు స్థిరపరిచాడు, ఆశీర్వదించబడ్డాడు, అన్ని విధాలుగా దేవుడు ఇచ్చాడు. కానీ అన్నీ కలిగినటువంటి ఉజ్జియా దారి తెలిగిపోతున్నాడు. ఆయన క్షీణితంగా మనం ఆలోచన చేస్తే గమనించండి దేవుని వాక్యం. రాజైన ఉజ్జియా స్థిరపరచబడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. స్థిరపరచబడిన తర్వాత రాజైన ఉజ్జియా చెడిపోయాను అని చూస్తున్నాం. గర్వించి చెడిపోయినట్టున్నాడు. మనం సామెతల గ్రంథం 16:5లో మనం చూస్తాము. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు అని చూస్తాం. అనేక మార్లు
దైవ గ్రంథంలో ఈ మాటను మనము దేవుడు చెప్పగా, దేవుడు తెలియజేయగా మనం ధ్యానించాం. దేవుని పిల్లలకు అది ఉండకూడదని ఆనాడే జ్ఞానైనటువంటి సొలొమోను తెలియచేశాడు. ప్రియులను చూస్తున్నాం. ఈ రాజైన ఉజ్జియా ఏం చేస్తున్నాడు అని గమనించినట్లయితే, గమనించండి. దేవుని మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాడు? తానే గొప్పవాడని తలచి, తాను చేయవలసిన పని చేయక గర్వించి, తాను గర్వించి ఏం చేశాడు? ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేసెను అని చూస్తున్నాం. ఆ పనులు చేయవలసినటువంటి దేవుని చేత ఏర్పాటు యాజకులు చేయవలసిన పనిని ఈయన గర్వ హృదయముతో గర్వించి ఆ పని చేసేదానికి పూనుకున్నాడు. దానికే ఏ పనులైతే దేవుని ద్వారా మనం కలిగి ఉన్నామో, ఏ పనులైతే దేవుని ద్వారా పొందిన పనులనే మనం చేయాలి. కానీ మనవి కాని పనులు మనము గర్వ హృదయంతో చేయకూడదు. అది మనం ఆలోచన చేయాలని ఈ మాటలు ఇక్కడ రాయించాడు. ప్రియులు ఇక్కడ అంటున్నాడు, ఆ ధూపం వేడుక యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేసెను అంటున్నాడు. ఈ ద్రోహం అనగా తనది కాని పని చేయుట. అంటే తనకిచ్చినటువంటి ఆ పనినే మనం చేయాలి, కానీ వేరే విషయాల్లో మనం జోక్యము చేసుకోకూడదు అని ఆలోచన చేస్తున్నాం. ద్రోహం చేసాను అని చేస్తున్నాం. తనది కాని పని చేయుట అని చూస్తున్నాం. మరి ఏమి జరిగింది అని ఆలోచన చేస్తే, ధూపం వేయుట యాజకుల పని. ఈ గొప్ప ఆధిక్యత దేవుని ఏర్పాటులో ఉన్నది. యాజకులు దేవుడు యాజకులు ఇచ్చాడు. అన్యుడు పూనుకున్న ఎడల వాడు చనిపోవునని వ్రాయబడి ఉంది. సంఖ్యాకాండంలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడింది. ఏర్పాటులు ఉన్నవారు మాత్రమే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని కార్యాలు జరగాలి. అది ఆనాడే నిర్ణయించబడింది, ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ఆ ధర్మశాస్త్రము రాజుల దగ్గర కూడా ప్రతినిధులు ఉన్నాయి. అవన్నీ రాజుగా పరిపాలన చేసేటప్పుడు అవన్నీ వారు దైవ గ్రంథంలో సత్యాలన్నీ ఎరిగిన వారై ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, చూస్తే ఆయన ఏం చేసినాడంటే, దేవుడు ఉజ్జియాకు అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, కానీ ధూపం వేసే ఆధిక్యతను ఇవ్వలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రమును మీరి ధూపం వేయుటకు వెళుచుండగా అక్కడ ఉన్న యాజకులు అడ్డగించి, ధూపం వేయుట నీ పని కాదు అంటున్నారు. యాజకులు అంటున్నారు, ఆ దేవుని మందిరములో ఆ ధూపం వేసే స్థలంలో జరుగుతుంది ఈ వాదన. రాజేమంటున్నా, నేను రాజునని ఉదయంలో గర్వించి వాడై ముందుకు వెళుతున్నాడు, కానీ అక్కడ ప్రతినిధులుగా ఉన్నవారు ఆటంకపరుస్తున్నారు. ఎందుకు ఆటంకపరుస్తున్నారు అంటే, ఆ రాజును గురించే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఈ పని చేయకూడదు, ఈ పని చేసేది దేవుడు మాకిచ్చాడు, కాబట్టి నువ్వు ఈ పని చేయకూడదు. నువ్వు రాజువు కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, ఏలిక కావచ్చు, కానీ ఈ పని చేయడం నీకు తగదు అని అంటున్నారు. అయినప్పటికీ రాజైన ఉజ్జియా వినకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడు. దేవుని మాటలు వినలేదు. అప్పుడు ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే, ధూపం వేయే పని కది కాదు, దేవుని చేత నిర్ణయించబడిన అహరోను సంతతి వారిచే చెయ్యాలి. బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసితివని చెప్పిరి అంటున్నాడు. రాజును పట్టుకొని చెప్తున్నాను, ద్రోహం చేశావు అని అంటున్నారు. కానీ చెప్పిరు, కానీ దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా, ఉజ్జియా యాజకుల మాట వినక ధూపం వేయటకు ధూపార్తిచ్చి చేత పట్టుకొని రౌద్రుడై
యాజకుల మీద కోపం చూపి యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్క ఉండగా అంటున్నాడు. ఆయన యాజకుల మాట వినలేదు, దైవజనుల మాట వినలేదు. వినకుండా ధిక్కరించి ఆయన వేసేదానికి ముందుకు పోతున్నాడు. వేతూ ఆ ధూపపీఠం దగ్గర ఉన్నాడు. పక్కన నిలబడి ఉండగా అతని నొసుట కుష్ఠరోగం పుట్టెను. బహుగా ఆశీర్వదించబడిన వాడు ఉజ్జియా, దేవుని కార్యాలు చేసిన వాడు ఉజ్జియా, ప్రజలను పరిపాలించిన వాడు ఉజ్జియా, సవ్యమైన పరిపాలన చేసినాడు ఉజ్జియా, అన్ని విషయాలు చేశాడు. కానీ ఆ దేవుని కార్యాన్ని ఆయన అతిక్రమించడం వలన కుష్ఠరోగం వచ్చింది. అన్ని కార్యాలు బాగానే చేశాడు, అన్ని కార్యాలు బాగానే చేశాడు, దేవుని సంతోషపరిచాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటి అన్ని విషయాలు కూడా గొప్పవాడు ఉజ్జియా అనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కానీ గర్వించాడు. గర్వహృదయుడై గర్వించి తనది కాని పనిని చేయరాని పనిని ఆయన చేసేదానికి కోరుకున్నాడు, ధిక్కరించాడు. తర్వాతనే జరిగినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సత్యమునకు ఇక్కడ ధూపవేటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్ర ఎదురుపోయాడు. పక్క ఉండగా దానికి కుష్ఠరోగం పుట్టినని చూస్తున్నాం. ఇక్కడ అసలు పౌలు గారు అంటున్నాడు, రోమపత్రిక 2:9 అంటున్నాడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును అని అంటున్నాడు. రోమపత్రికలో 2:9 అంటున్నాడు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును అంటున్నాడు. తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ చూడండి 20వ వచనం నుంచి 23 వరకు. దేవుని మందిరములో ప్రధాన యాజకుడు అజర్యాను 80 మంది ఆ యాజకులందరూ అతని వైపు చూడగా ఉజ్జియా నొసట కుష్ఠము పుట్టింది. ఉజ్జియా నొసట కుష్ఠం. ఈ కుష్ఠరోగుల యొక్క విషయాలను గతంలో చూశాం. దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ఆ కుష్ఠవ్యాధి కలిగిన వారు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో అవి మేము చూసాం. వారు ఎలా ఉంటారో చూసాం. వారికి గవర్నమెంట్ వారు ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉంచారో చూశాం. వారి పరిస్థితిని కూడా చూశాం. కానీ ఈనాడు మహాదేవుని దయ వల్ల కనపడడం లేదు. కానీ ఈ కుష్ఠవ్యాధి అనేది మహాభయంకరమైంది. తర్వాత ఏమైందని మనం ఆలోచన చేస్తే గలవాడై ఉండేను కనుక దేవుని పరిశుద్ధ స్థలములో నుండి ఆలస్యం చేయక అక్కడ నుండి బయటికి వెళ్ళగొట్టిరి అని ఉంది. రాజును బయటికి వెళ్ళగొట్టిరి అని. ఎందుకంటే ఆ యొక్క గొప్ప విధిని ఆయన పోగొట్టుకున్నాడు, గొప్ప స్థితిని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ధిక్కరించి, అక్కడున్న వారిని దేవుని ప్రతిని ధిక్కరించి ఆ కార్యం చేసి ఎప్పుడైతే కుష్ఠరోగం తెచ్చుకున్నాడో, దేవుని ద్వారా అది పొందాడో, అర్హుడు కాదని వెళ్ళగొట్టిరి. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని వెళ్ళగొట్టిన వాడిగా చూస్తున్నాం. ఉజ్జియా యెహోవా తన్ను మొత్తెనని గ్రహించి దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చాను. రాజైన ఉజ్జియా మరణం పొందిన దిన వరకు కుష్ఠరోగిగా ఉండెను అని చూస్తాం. అప్పుడు గమనించాడు ఉజ్జియా. గమనించిన తర్వాత దేవుడు నాకు ఇవ్వవలసిన పనిష్మెంట్ ఇచ్చాడు అని ఆయన అక్కడ ఉండకుండా ఆయన బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కుష్ఠరోగం దేవుని మందిరంలోనికి పోకుండా ఒక ప్రత్యేకమైన ఒక ఇంటిలో నివసించానని చూస్తున్నాం. ఆయన ఒక ప్రత్యేకమైన ఇంటిలో నివసించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రత్యేకమైన ఇంటిలో నివసించానని చూస్తాం. దేవుడు తన పిల్లల నిమిత్తము ధర్మశాస్త్రమును దేవుని చేత ఏర్పరచబడిన ప్రతినిధులను
ఇచ్చాడు, కానీ వాటిని దాటిపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని మనం దాటిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ జరిగేటట్టుగా మనం చూస్తున్నాం. ఉజ్జియా ఒక గొప్పవానిగా తలంచి ఈ కార్యం చేయడం సాహసించాడు. దేవుని కన్నా గొప్పవాడనే గర్వించిన ఎదురు తిరిగాడు. అపవిత్రుడుగా దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు అని చూస్తున్నాం. ఈ కుష్టి వ్యాధుల గురించి సంఖ్యాకాండం 5:2 మనం చూస్తాం ప్రియులారా. 5:2 మనం చూస్తాం కుష్టి వ్యాధిని గురించి. ఆ కుష్టి వ్యాధి కలిగిన వారిని మరి ఎక్కడుండాలో, ఏమి చేయాలో ఏమి చేయకూడదో విషయాలను దైవ గ్రంథంలో రాశారు. దేవుని మందిరమునకు వెళ్ళుటకు వీలు లేదు. ఎన్నో శ్రమలు, భయంకరమైన శిక్ష అనుభవించాడు ఉజ్జియా అని చూస్తున్నాం. సామెతల గ్రంథం 13:13 మనం ఆలోచన చేస్తే ఆజ్ఞను తిరస్కరించిన వాడు అందువల్ల శిక్ష నొందును అని చూస్తున్నాం. సామెతలు 13:13 ఆజ్ఞను తిరస్కరించువాడు అందువల్ల శిక్ష నొందును అని జ్ఞానైన సొలొమోను రాయించాడు ప్రియులారా. కంటున్నాడు, గమనించండి దేవుని వాక్యం. విశ్వాసులు క్రమము తప్పినప్పుడు అక్రమము దారి తొలగి పాప శిక్షలకు గురి కావాల్సి వస్తుంది అంటున్నాడు. ఇది దేవుని హెచ్చరికలు. దేవుని పిల్లలు దేవుని కార్యాలు చేసేవారు, దేవుని నిత్యము పూజించేవారు, నిత్యం ఆరాధించేవారు మరియు చాలా భయభక్తులతో ఉండాలని దైవ గ్రంథము సెలవిస్తుంది ప్రియులారా. అందుకే అక్కడ అంటున్నాడు, అందువల్ల నిమిత్తం దేవుడు మన నిమిత్తము జీవము గల వాక్యాన్ని మనకిచ్చాడు అని చూస్తున్నాం. జీవముగల దేవుడు దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. మనం 119 కీర్తన 9వ వచనం చదువుకున్నాం. వాటి వల్ల మనం క్రమపరచబడ్డాం. దేవుని వాక్యం ఎంత విలువైందో మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 55:11 అంటాడు, అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును, నేను పంపిన కార్యములు సఫలము చేయను. దేవుని కార్యములు క్రమము జరిగించాలని ఆయన దృష్టిలో ఉన్నవారికి బాధ్యతలు అప్పగించాడు. కనుకనే పెద్దలకు లోబడి ఉండాలని, అతిక్రమించకూడదని, శిక్షలకు గురి కాకూడదని చూస్తున్నాను. ఈ యెషయా గ్రంథం 55:11 వ్రాయబడిన మాటలు అంటున్నాడు. పెద్దలకు లోబడి ఉండాలి అనేది మనం చూస్తున్నాం. మరి శిక్ష కలగకూడదు అని చూస్తున్నాం. క్రమం కలిగిన రాజైన మరణించగా తన కుమారుడైన యోతాము రాజు ఉజ్జియాను అతని పితరుడైన దగ్గరికి పాతిపెట్టిరి. దేవుని ఆశ్రయించని ఉజ్జియా, కానీ దేవుని ఆశ్రయించలేదు ఉజ్జియా. అంత జరిగినప్పటికీ దేవుని ఆశ్రయించలేదు ఆయన. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు ఎలా ఉండాలో అనేది మనము ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు ఏమి కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ కుష్ఠుని గురించి మనం ఆలోచన చేస్తే ఇది భయంకరమైన జబ్బు అని, భయంకర రోగం అని మనం ఆలోచన చేస్తున్నాం. స్వతహాగా కొన్ని తెచ్చుకుంటారు. అవి ఎందుకు వస్తాయంటే గమనించినట్లయితే ఈ సంఖ్యాకాండంలో 12:10 అంటున్నాడు, అక్కడ మిరియాము తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు జరిగినప్పుడు మిరియాముకు తెల్లని కుష్టు వచ్చినట్టుగా ఆ సంఖ్యాకాండం 12:10 మనం చూస్తాం ప్రియులారా, చూస్తాం. తర్వాత ఏం జరిగింది? రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనములో అక్కడ గెహాజీ కనపడతాడు. మనకు ఎలీషా దగ్గర ఉంటాడు, ఆయన కనపడతాడు. ఆయన కూడా ఏం చేశాడు? దేవుని సేవకుని మాట వినలేదు. వినకుండా ఏం చేశాడు? ఆ నయమాను దగ్గర మరి లోక సంబంధమైన వాటిని ఆశించాడు. లోక సంబంధిని ఆశించి ఆయన కూడా తెల్లని కుష్ఠ వ్యాధిని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియుల. కుష్ఠతో కనుక దేవుని సేవకుని మాట వినక ధనాపేక్షకుడై
ఆయన కుష్ఠరోగము తెచ్చుకొనెను అని మనం చూస్తాం. అందుకే దేవుని ప్రతినిధులుగా ఉండవారికి విధేయత చూపాలి అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఉజ్జియాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎంతెంతో గొప్ప చేశాడు, గొప్పవానిగా చేశాడు, అధికారిగా చేశాడు, రాజ్య పరిపాలన చేసే విధంగా చేశాడు. కానీ చేసిన దుష్కార్యమును బట్టి ఆయన ఆ స్థితికి తెచ్చుకున్నాడు. సింహాసనం ఎక్కేదానికి లేదు, ప్రజలు వచ్చి మాట్లాడేదానికి లేదు, బయటకు వచ్చేదానికి లేదు, ఎక్కడ ఉండేదానికి లేదు, ఎక్కడ ముఖం చూపించేదానికి లేదు. అంతటి భయంకరమైన శిక్ష పొందినవాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు 21వ కీర్తనలో, దావీదు కీర్తన అది అంటాడు 21వ కీర్తనలో మనం 3వ చరణాన్ని, అంటే అక్కడ ఉండేటంటే అన్నీ మనకు కావాల్సినట్టే, కానీ 3వ చరణాన్ని మనం ఆలోచన చేస్తే అతని తల మీద అపరంజి కిరీటం అంటాడు, తల మీద అపరంజి కిరీటం అంటాడు. అక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు కనపడతాయి, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు కనపడతాయి. ఆ ఆశీర్వాదాలలో ఆ గొప్పతనాన్ని దేవుడు మనకిచ్చాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ, అవి ఇచ్చాడు దేవుడు. కానీ అక్కడే అంటాడు ఆయన, చూడండి చదివితే బాగుంటుంది, కీర్తనల గ్రంథంలో 21వ కీర్తన 21వ కీర్తన 3వ వచనం చూడండి. అంటాడు 3వ చరణం, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అంటున్నాడు. అపరంజి కిరీటము దేవుని ద్వారా పొందిన విజయం. ఇప్పుడేమైంది? ఆ కిరీటం ఉంచుకునేదానికి ఇష్టం లేదు. ఎందువల్ల? దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే అతిక్రమం, దుష్కార్యం. కాబట్టి ప్రియులారా, ఇచ్చేవాడు దేవుడే, వాటిని నిలబెట్టుకోవాలి. కానీ వాటిని పోగొట్టుకొని ఇది కాకూడదు. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినప్పుడు వాటి కలిగి మనం పొంది దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడే ఆ దైవ కార్యాలలో మనం ముందుకు కొనసాగే వారగా ఉన్నాం. దేవుడు తన వాక్యము దీవించుగా.